Hi, hello everyone. Welcome back to the video. Hope you all are doing good. పర్చేస్ ప్రాసెస్ గురించి చెప్తా అన్నా కదా. సో నేను కొన్ని ఇయర్స్ నుండి లైక్ 1 year 1.5 years నుండి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేద్దామనే ప్లానింగ్లో ఉండే. మోస్ట్ ప్రాబబ్లీ ఓలా తీసుకుందాం అనుకున్నా బికాజ్ ఓలా వాజ్ గెటింగ్ హైప్డ్ అప్ ఎట్ దట్ టైమ్. అండ్ చాలా కంప్లైంట్స్ కూడా ఉండే దానిపైన. బట్ పెద్ద కంపెనీ కదా, సెటిల్ అయిపోతుంది అనుకునే థాట్లో ఉండే మేము. సో నేను ఓలా టెస్ట్ రైడ్ అయితే ఒక 2 times తీసుకున్నా. కానీ నాకు దాని ఫిట్ అండ్ ఫినిష్ కానీ కొంచెం చీప్ అనిపించాయి. క్వాలిటీ కరెక్ట్ అనిపించలేదు. ఏథర్ 450X Gen 3 వెహికల్ టెస్ట్ రైడ్ అయితే తీసుకున్నా. నాకు చాలా బాగా నచ్చింది ఆ వెహికల్. యాక్చువల్లీ ఫిట్ అండ్ ఫినిష్ బాగుండే. నేనైతే కొత్తదే కొందామనే ప్లానింగ్లో ఉండే. కానీ ఐ గెస్ లాస్ట్ ఇయర్ మార్చ్లో ఆర్ ఇయర్ మార్చ్లో సబ్సిడీ డౌన్ అయిపోయింది. సో సంథింగ్ అరౌండ్ వీ యూస్ టు గెట్ సంథింగ్ అరౌండ్ 35,000. అండ్ ఆ గవర్నమెంట్ సబ్సిడీ తగ్గిపోవడం వల్ల కాస్ట్ మొత్తం మనమే యాజ్ అన్ ఎండ్ యూజర్ మనమే పే చేయాల్సింది వస్తుండే. సో ఆ కాస్ట్ చాలా హై అనిపించింది. అండ్ ఐ థాట్ వై నాట్ టు సర్చ్ ఫర్ అన్ సెకండ్ హ్యాండ్ వెహికల్. సో నేను ఓఎల్ఎక్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఏథర్ 450X Gen 3 వెహికల్స్ కోసం సర్చ్ చేస్తుండే. నాకు ఇమీడియట్గా ఒక 1 hour లోపే ఒక వెహికల్ దొరికేసింది. సో నేను ఆ వెహికల్ ఓనర్తో కమ్యూనికేట్ అయ్యా. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ వీ కెన్ మీట్ ఆన్ సండే. సో సండే మేము మీట్ అయ్యాము ఆ వెహికల్ ఓనర్ని. మాకు కొన్ని డౌట్స్ ఉండే. సో దిస్ ఇస్ ఎలక్ట్రిక్ వెహికల్ కదా, అండ్ సెకండ్ హ్యాండ్లో ఎలా ఉంటుంది పర్చేస్ ప్రాసెస్ ఏంటిది, అండ్ దిస్ ఈజ్ టోటలీ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్. సో ఆ రోజు సండే ఉండే కాబట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టాఫ్ అవైలబుల్ లేరు. అండ్ దట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్. అండ్ మమ్మల్ని జూబ్లీ హిల్స్ విజిట్ చేయమని చెప్పారు. కానీ సండే కాబట్టి అది కూడా ఉండదు. సో యూ హ్యావ్ టు కమెన్స్ ఆన్ వీక్ డేస్ అని చెప్పారు వాళ్ళు. సో అక్కడనే ఉండి మేము కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసాము. ఓనర్ మొబైల్ నెంబర్ అండ్ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ నుండి చెప్తే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు దట్ బ్యాటరీ ఈజ్ ఆల్ రైట్, మోటర్ ఈజ్ ఆల్ రైట్, అండ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ విత్ ద వెహికల్. అండ్ మీరు తీసుకోవచ్చు. మీరు దీంట్లో ఈ ప్రొఫైల్ని చేంజ్ చేసుకోవాలి అండ్ మీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి అని అంటే రిజిస్ట్రేషన్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ కొత్త ఆర్సీ ఇంకా మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ చేయమన్నారు. వన్ మోర్ థింగ్ ఇస్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక సర్వీస్ హిస్టరీ చెప్పారు. టూ టూ ఆర్ త్రీ సర్వీస్ హిస్టరీ ఉంటే నాకు కరెక్ట్గా గుర్తుకులేదు. ఆ సర్వీస్ హిస్టరీలో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక ఎక్స్పెన్స్ ఉంది దాంట్లో పార్ట్స్ చేంజ్ అయ్యాయని చెప్పారు. యా. సో కానీ నాకు యాక్సిడెంటల్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు స్టార్టింగ్లో. సో ఆ రోజు అయిపోయింది. సో మేము ఫిక్స్ అయిపోయాము ఇంకా దట్ వెహికల్ ఈజ్ ఆల్ రైట్ అండ్ వీఆర్ రెడీ టు పర్చేస్ ఇట్ అని. సో వీ వెంట్ బ్యాక్ హోమ్, టాక్ టు ద ఓనర్. ఫైనల్గా ప్రైస్ అయితే డిసైడ్ చేసాము. ప్రైస్ డిసైడ్ చేసి చెప్పాము దట్ విల్ బీ కమింగ్ ఇన్ ది ఈవినింగ్ అరౌండ్ 4-5 అలా. సో అదే రోజు ఈవినింగ్ 4-5కి వెళ్ళి వెహికల్ అయితే తీసుకున్నాం, పేమెంట్ చేసాం. కొంచెం పేమెంట్ అయితే సైడ్కి పెట్టుకున్నాం, లైక్ ఆర్సీ ఇచ్చిన తర్వాత పేమెంట్ చేద్దాము అని. యా. సో లోన్ ప్రాసెస్లో ఉండే కదా, సో ఆర్సీ లేకుండే. సో లోన్ అయిపోయింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చాక నాకు రీసెంట్గానే వాళ్ళు ఆ పాత ఓనర్ అయితే ఆర్సీ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సో నేను వెహికల్ తీసుకున్నప్పుడు 1600 kilometers తిరుగుండే. సో మీరందరూ గెస్ చేయండి ఎట్ వాట్ ప్రైస్ డిడ్ ఐ పర్చేస్ ద వెహికల్, అండ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఇఫ్ ఐ హ్యావ్ పర్చేస్ ద వెహికల్ ఫర్ అన్ హయ్యర్ ప్రైస్ ఆర్ అన్ లెసర్ ప్రైస్ ఆర్ అన్ కరెక్ట్ ప్రైస్. Yeah. Thank you so much for watching the video. Do like, share and subscribe.